నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం. చిన్నారుల బంగారు భవిష్యత్తు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని కోరారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం యాదిరెడ్డి మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్, అంగన్వాడీ తదితర ప్రాంతాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ, ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో రాష్ట్రమంతటా జరిగే విధంగా మన దగ్గర కూడా పల్స్ పోలియో కార్యక్రమం మొదలవుతుంది. జిల్లాలో మొత్తము మనకు ఎస్టిమేటెడ్ 0 to 5 చిల్డ్రన్, 99,142 చిల్డ్రన్ దాదాపుగా ఉన్నారు. వీరందరినీ కవర్ చేసేందుకు అన్ని ఏరియాలలో, అంటే అన్ని హ్యాబిటేషన్స్ కానీ గ్రామాలలో కానీ అంతటా ఈ వ్యాక్సిన్ సప్లై చేసేందుకు మా డిఎంహెచ్ఓ గారి ద్వారా 6.8 బూస్ట్ ద్వారా 608 బూస్ట్ ద్వారా 638 బూస్ట్ ద్వారా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి, ఈ వ్యాక్సిన్ని ఖచ్చితంగా 0 to 5 చిల్డ్రన్ను వేయించాలని. నిజాం సాగర్ మండలంలో ఈ నెల 13వ తేదీన జరిగే తెరాస జహీరాబాద్ పార్లమెంటరీ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అంతకుముందు మంత్రి ప్రశాంత్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 13వ తేదీన నిజాం సాగర్ మండలంలో నిర్వహించనున్న జహీరాబాద్ పార్లమెంటరీ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను చూసి ప్రజలు రెండోసారి అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు సరిపడా నిధులు కేంద్రం ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను సాధించుకోవాలన్నారు. ఇందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారంటే నాకు మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారితో సమానం. అట్లనే నేను వారికి బిడ్డగా గత 5 సంవత్సరాలుగా మెలుగుతూ వచ్చినాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబం నా కుటుంబంతో సమానంగా నేను భావిస్తా. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నియోజకవర్గం బాన్స్వాడ నియోజకవర్గం, నా నియోజకవర్గం బాల్కొండతో సమానంగా భావిస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు అందరికీ అందినాయి కాబట్టి వాటి ఫలాలు ఎంత ప్రయత్నం చేసినా
ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మనకు నిధులు రాలే. ఇవాళ మనం రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ని తీసుకొచ్చినాం. ఇవాళ పెద్ద పెద్ద పనులు మనం ముందట పెట్టుకున్నాం. ఇవాళ ప్రతి ఎకరానికి సాగునీరు రావాలి. కాళేశ్వరం నీళ్ళు వచ్చి నిజాం సాగర్లో నిండాలి. నిజాం సాగర్ నీళ్లతోటి జుక్కలు, ఎల్లారెడ్డి, కామారెడ్డి, కేసీఆర్కు మనం బలంగా ఉండాలి. అవసరం ఇవాళ ఉన్నది. ఈ 17 మంది ఎంపీలను పెట్టుకొని ఇవాళ దేశంలో ఇంకొక రాజకీయ వ్యవస్థని ఇంకా కొందరు మిత్రుల్ని కలుపుకొని ఒక 100 మంది ఎంపీల గుంపుతో నిలబడి ఇవాళ మన రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్రాలకి కేటీఆర్ గారు చెప్పడానికి మనకు వస్తా ఉన్నాడు. నిజాం సాగర్ లో మరి వాళ్ళ మీటింగ్ పెడతా ఉన్నాం. 13వ తారీఖు నాడు మీటింగ్ పెడతా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ప్రతి గ్రామాల నుంచి ముఖ్య కార్యకర్తలం కూడా ఆ మీటింగ్ కు ఆరదై వాళ్ళు చెప్పింది విని మరి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కేసీఆర్ కు బలం చేకూర్చే విధంగా మన ఎంపీని ముందటి కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించుకొని ఇవాళ కేసీఆర్ కు బహుమానంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఆ రకంగా మనం పనిచేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రేమని గుండెలో పెట్టుకొని కలకాలం ఉంటానని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. పోచారం శ్రీనివాసరెడ్డి నగర్ నాయకత్వం. శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం కేవలం బీజేపీకి మాత్రమే ఉందని ఆ పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పొలసాని సుగుణాకర్ రావు అన్నారు. ప్రస్తుతం జరిగే పట్టాభద్రుల ఎన్నికలు వ్యక్తులు, పార్టీలు, అంశాలు, విశ్వసనీయత మధ్యనే జరుగుతాయని చెప్పారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఫలితాలు ముందే తెలిసాయి కాబట్టి ఆ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపలేదని విమర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు కలిసి తనకు ఓటు వేయవలసిందిగా ఎమ్మెల్సీ అభ్యర్థి పొలసాని సుగుణాకర్ రావు అభ్యర్థించారు. అంతకుముందు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఎన్నిక అధికారానికి సంబంధించినది కాదన్నారు. అందుకే పోటీకి భయపడిన అధికార పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదని దుయ్యబట్టారు. పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాఖలాలు లేవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు ఉంటే అందులో 7 స్థానాలను బీజేపీ గెలిచిందని, 2015 ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్ స్థానాన్ని గెలిచి కేవలం 800 ఓట్ల తేడాతో వరంగల్లో ఓడిపోయిందని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతయిందని తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చిన పట్టభద్రులు చాలా మంది ఉన్నారని, అందుకే బీజేపీ గెలిచి తీరుతుందని పేర్కొన్నారు. నేటి రాజకీయ దుస్థితి, వంశ పారంపర్య అవినీతి, వెనుకబాటుతనానికి కాంగ్రెస్ పార్టీ కారణమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు అధికార పార్టీ వైపు పరుగులు పెడుతున్నారని, ఏదో ఒక రోజు ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికార పార్టీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ మినహా ఇతర ఏ పార్టీకి ఓటు వేసినా అధికార టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టేనని తెలిపారు. టీఆర్ఎస్ వ్యతిరేక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి కేవలం బీజేపీ మాత్రమేనని తెలిపారు. మండలిలో ప్రశ్నించడం కాంగ్రెస్కు సాధ్యం కాదని, అది కేవలం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. పట్టభద్రులు బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మురళీధర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, పార్లమెంట్ కో కన్వీనర్ మోహన్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఏకే ఖాన్, జిల్లా కార్యదర్శి కుంబాల రమేష్, పట్టణ అధ్యక్షుడు భానుప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రదీప్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్, ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ సురేష్, నాయకులు స్వామి, గంగాధర్, కిషన్, చంద్రం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య కంటే అంశాల మధ్య ఇష్యూస్, అంశాల మధ్య అధికారం టీఆర్ఎస్ పార్టీ మన పార్టీ అభ్యర్థులు రంగంలో దింపలేదు. ఎందుకంటే ఎన్నికలు కాకముందే వాళ్ళకు ఫలితాలు ఎందుకు అనేది వాళ్ళు తెలిసిపోయింది. అందుకే పోటీకి రెండోది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సుగుణాకర్ రావు నేను, అలాగే
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఇంకా ప్రాంతీయ పార్టీ. ఈ ఎన్నిక అధికార మార్పిడికి సంబంధించింది కాదు. ఈ ఎన్నికల్లో ఫలితం ఏమంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ గెలిచినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు. శాసనమండలి ఎన్నికల ద్వారా నేను గెలిచిన అధికారుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు గెలిచిన దాఖలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ నూతన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 8 పట్టభద్రుల శాసన మండలి స్థానాలుంటే ఏ డిపాజిట్ గల్లంది కాంగ్రెస్ పార్టీ. అందుకని ఈ ఎన్నికల్లో ఏ రకంగా చూసినా భారతీయ జనతా పార్టీ విజయం కలిగింది. ఎందుకంటే మార్పుల సమర్థించే వారి సంఖ్య ఎక్కువ పట్టభద్రులలో, మా ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఎక్కువ, మా ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్న కాంగ్రెస్ను ఈ రోజున్న రాజకీయ దుస్థితికి, దేశంలో ఈ రోజున్న రాజకీయ దుస్థితికి, కుటుంబ పాలనకు, వంశ పారంపర్య రాజకీయ అవినీతి, వెనుకబడతానని అన్ని సమస్యలకు, అన్ని చెడు సమస్యలకు ఈరోజు కాంగ్రెస్ కారణం. ఈరోజు దేశంలో ఉండే వేరుపాటువాదానికి, ఉగ్రవాదానికి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలో పలు సేవలు అందించిన మహిళలను ఘనంగా సన్మానించారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు సేవలు అందించిన ప్రముఖ డాక్టర్లు పద్మావతి, కానిస్టేబుల్ శైలజ, ఉపాధ్యాయురాలు ప్రశాంతి, విజయలక్ష్మి, కళ్యాణి, కౌన్సిలర్ పుల్లూరు జ్యోతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు పురుషులకు సమానంగా ప్రస్తుతం సమాజంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, నాతోటి మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచేసినటువంటి వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ మెంబర్స్కి, అలాగే నా సోదరి మనులు, మహిళా మనులందరికీ, అలాగే నా తోటి వాసవి క్లబ్ వాళ్ళ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వాళ్ళందరికీ నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు మహిళా దినోత్సవం అంటే ఎవరికైనా తెలుసా? అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? మనం మామూలుగా ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే, మదర్స్ డే, అన్ని డేలు ఉంటాయి, అన్ని డేలకు అర్థాలు ఉంటాయి. అలాగే మన మహిళా కోరికలన్నీ నెరవేర్చి దానిని ఒక సందర్భం, అంటే అది జరిగింది కూడా మార్చి 8నే. అయితే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, మనం ఈరోజు మనం బయటకు వచ్చి మన హక్కుల గురించి మనం పోరాటం చేసినాం. ఇలాంటి హక్కుల గురించి మనం పోరాటం చేసిన ఈ రోజుని మనం అందరం కలిసి ఒక మహిళా దినోత్సవంగా సెలబ్రేషన్ చేసుకుందామని ఆనాటి మన మహిళా మనులు కోరుకోవడం జరిగింది. అది అంతటితోనే ఆగిపోయింది. దాన్ని ఎవరు కూడా డిస్కస్ కాకుండా మాకంటూ ఒక రోజు ఉండాలి, మాకంటూ ఒక దినోత్సవం జరుపుకోవాలని మార్చి 8న అందరూ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. నేను అంటే ఈ వాసవి క్లబ్ ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఇప్పుడు మీరందరూ మమ్మల్ని ఇంతమంది మహిళల్ని ఇన్వైట్ చేసి మాకు సన్మానిస్తున్నారు. మీ ఇంట్లో కూడా భార్య, తల్లి ఉంటుంది. ఎవరైనా ఒకరైనా కనీసం మార్నింగ్ లేచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం. నా పేరు ఏ నాగమణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రూరల్, దేవునిపల్లి సెక్టారు.
ఈరోజు మేము పోషణ పక్షం 15 రోజుల కార్యక్రమం దాంట్లో భాగంగా రెండవ రోజులు కూడా ప్రతి తల్లికి మేము పోషణ గురించి అవగాహన చేయడం జరుగుతుంది. మరి ఐసిడిఎస్, హెల్త్ డిపార్ట్మెంట్, మరి ఐకేపీ అన్ని శాఖల సమన్వయంతో మేము ఈ 15 రోజుల తల్లులకు అందరికీ కూడా గృహ సందర్శన ద్వారా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారము, ఆరోగ్యం గురించి కూడా వాళ్ళకు అవగాహన చేయడం జరుగుతుంది. ఇంటింటి అంగన్వాడీ పుస్తకం ద్వారా ప్రతి తల్లికి మేము అవగాహన చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంకి ఈరోజు వచ్చిన తల్లులందరికీ మరి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నీ విని. పేరు రాజేశ్వరి, అంగన్వాడీ టీచరు, డ్రైవర్స్ కాలనీలో పోషణ పక్షం ప్రోగ్రాం చేస్తున్నాము. ఇక్కడ అన్నప్రాసన కిషోర బాలికలతో ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అన్ని ప్రోగ్రామ్స్ కంటిన్యూగా గృహ సందర్శన కానీ ప్లస్ అన్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఎన్హెచ్డి, సెకండ్ ఎన్హెచ్డి కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మాత్రం మా అంగన్వాడీ సెంటర్లో అన్నప్రాసన కిషోర బాలికల ర్యాలీలు చేయడం జరుగుతుంది. ఎస్జిటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కును కల్పించాలని ఎస్జిటి ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయ డిమాండ్ చేశారు. అలాగే ప్రతి ప్రాథమిక పాఠశాలకు హెచ్ఎంను ఇవ్వాలని కోరారు. 12 సంవత్సరాలు పనిచేసిన ఎస్జిటి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్జిటి ఉపాధ్యాయుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయ హాజరై మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రాథమిక పాఠశాలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఎస్జిటిలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్, అనిల్, విజయవర్ధన్, కమలాకర్, విజయ్, స్వామి, బాబాగౌడ్, దత్తు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్జిటి ఫోరం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎస్జిటి ఉపాధ్యాయుల ఆత్మగౌరవ సభను వశిష్ఠ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు ఎస్జిటి ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్జిటిల యొక్క బాధలు, సమస్యలు ఎన్నో ఉన్నాయి. చాలా ఏళ్ళుగా ఎస్జిటి ఉపాధ్యాయులకు పదోన్నతులు తీసుకోకుండా కూడా ఎస్జిటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఎంతో చక్కగా పనిచేస్తున్నారు. అలాగే అనేక సమస్యలు కూడా ఎస్జిటి ఉపాధ్యాయుల వెంట కొట్టుమిట్టుతున్నాయి. ముఖ్యంగా చాలా ఏళ్ళుగా పదోన్నతులు రావడం లేదు. ఇటీవల పండిట్ పీఈటీలకు సంబంధించి ప్రభుత్వం అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. ఆ అప్గ్రేడేషన్ ప్రక్రియలో దాదాపుగా 6143 పండిట్ పోస్టులు, 880 పీఈటీ పీట్ల పైన ఒక రకమైన ప్రేమ, ఎస్జిటి ఉపాధ్యాయుల పైన ఇంకో రకమైన ప్రేమ అనేది ప్రభుత్వం కనబరుస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ల రావడంతోనే ఈ పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ ప్రక్రియ మళ్ళీ తెరపైకి తీసుకురావడం జరిగింది. పండిట్ పీఈటీలకి ఓటాకు ఉండడం వలన, ఎస్జిటి ఉపాధ్యాయులకి ఓటాకు లేకపోవడం వలన పరిధి పెంచాలి. స్పెషల్ అసిస్టెంట్లుగా ఉన్న వారికి టీఏతో పాటు అలవెన్స్ను కూడా పెంచాలి. అదే రకంగా స్కూల్ గ్రాంట్ని పెంచాలి. ప్రాథమిక పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ తరగతికి ఒక ఉపాధ్యాయుని కేటాయిస్తూ ప్రత్యేకంగా ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్ట్ని క్రియేట్ చేస్తే ఎస్జిట్లకు అందరికీ కూడా చాలా ఏళ్ళుగా ఉన్న ఈ ప్రమోషన్ ప్రక్రియ అనేది అందరికీ కూడా ప్రమోషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మా యొక్క సమస్యల యొక్క ఈ పరిష్కారం కోసం మేము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులపైన ముసలి కన్నీరు కారుస్తున్నారని ఏఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ముధాం ప్రవీణ్ ఆరోపించారు. ఉద్యోగాలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ నిరుద్యోగులతో చెలగాట మాడుతున్నాయని ఆరోపించారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఏఎస్ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ ప్రవీణ్ మాట్లాడుతూ డిగ్రీలు, పీజీలు చదివిన విద్యార్థులు ప్రస్తుతం ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాలు, కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులతో చెలగాట మాడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులు రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ ప్రతినిధులు నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిరుద్యోగులను విశ్వసిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే స్పందిస్తున్నాం. ఈరోజు డిగ్రీ, ఐటీఏ, పీజీ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు నిరుద్యోగులు చాలా లక్షల మంది ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాగే ఈరోజు మనకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. కనుక ఈరోజు 3,000 ఎక్కడ పోయినా మేము ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు కావాల్సింది 3,000 కాదు, మాకు ఉపాధి రంగాల్లో మాకు ఉద్యోగాలు కావాలని ఏఎస్ఎఫ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు చూస్తున్నట్లయితే ఈరోజు వ్యవసాయ కార్మికులు, బీడీ కార్మికులు, అలాగే గల్ఫ్ కార్మికుల కొడుకులు కూతురు ఈరోజు పెద్ద పెద్ద చదువుకొని ఇలా చాలని జీతాలతో ఇలా 5,000కు 6,000కు జీతాలు చేస్తున్నారు. దీనికి మేము ఏఎస్ఎఫ్ పక్షాన మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. గారు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు, అలాగే ఎంఏ తెలుగు సాహిత్యం చేశారు. అవలీలగా మాట్లాడుతున్నారు. తెలుగు సాహిత్యం మీద మక్కువ ఉంది, అమితమైన ప్రేమ ఉంది అంటారు. కనుక మీరు ఈరోజు మీరు టీపీటీ ఎలక్ట్రిక్ కౌన్సిలింగ్ వెంటనే వేయాలని ఏఎస్ఎఫ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు చూస్తున్నట్లయితే ఈరోజు నిరుద్యోగులు ఈరోజు చూస్తే లక్షల మంది రోడ్ల మీద ఉంటారు. కనుక ఈరోజు మానసిక ఒత్తిడికి కుంగిపోయి ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటారు. మేము ఒకటే చెప్తున్నాం, మాకు కావాల్సింది నిరుద్యోగ వృత్తి కాదు, మాకు కావాల్సింది మాకు ఉపాధి రంగంలో మాకు అవకాశాలు. ఈరోజు నిత్యావసర వస్తువులు పెరిగినాయి, మేము ఏం బతకాలి? ఇప్పుడు ఒక ఇంట్లో అద్దెకు ఉంటే 2,000, 3,000 కిరాయిలు ఉంటున్నాయి. అందుకే మేము అడుగుతున్నాము, మా నిరుద్యోగ వృత్తి కాదు, మాకు కావాల్సింది ప్లేస్మెంట్, మాకు ఉపాధి రంగం కావాలి. మీరే చెప్పిర్రు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిర్రు. ఎన్ని ఉద్యోగాలు? మళ్ళీ మీరేమంటున్నారు? ఇన్ని ఉద్యోగాలు అనేవి మాకు రావు, ప్రైవేట్ సెక్టర్లు అన్నారు. మా కామారెడ్డిలో మాకు ఉపాధి రంగంలో మాకు చూపిస్తే ఎంతో కొంతమంది మా విద్యా నిరుద్యోగులు ఈరోజు మాకు కొంచెం గల్బాట పట్టకుండా ఈరోజు మాకు కొంత మాకు ఉపయోగపడతారని ఏసపక్ష డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కింగ్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర 2వ మహాసభలను మార్చి 12వ తేదీన నిర్వహించడం జరుగుతుందని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి దశరథ్ అన్నారు. ఈ మహాసభలను హైదరాబాద్లోని షాలిమార్ హాల్, కింగ్ కోటిలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ మహాసభలకు కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు సంబంధించిన పోస్టర్లను ఎల్లారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్ దశరథ్ మాట్లాడుతూ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 2వ రాష్ట్ర మహాసభలు మార్చి 12వ తేదీన హైదరాబాద్లోని షాలిమార్, కింగ్ కోటిలో ఉదయం 10:30 ప్రారంభమవుతాయని అన్నారు. ఈ మహాసభలకు జిల్లా నుండి కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, మద్నూర్ నుండి కార్మికులు తరలి రావాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, వారికి ప్రతి నెల సక్రమంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలపరిమితి ముగిసిన జీవో నంబర్ 68ని వెంటనే సవరించి కనీస వేతనం 18,000 ప్రభుత్వం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి జీవన వెంటనే జీవన వెంట పనికి జిల్లా మరియు మా ఎల్లారెడ్డి ప్రాంతంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కర్స్ ఇది రాష్ట్ర 2వ మహాసభలు విజయవంతం చేయాలని చెప్పి హాస్పిటల్ ముందు పోస్టర్ ఆవిష్కరణ నిర్ణయించడం జరిగింది. ఏఐటీసీ ఆధ్వర్యంలో. నా పేరు దశరథ్, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి. ఇవాళ ఈ విధానాన్ని మరి తెలంగాణలోనే కానీ తెలంగాణ జిల్లాల్లో మరి కనీస వేతనాలు లేక ఇవాళ అనేక ఇబ్బందుల పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఎల్లారెడ్డిలోనే కాదు, బాన్స్వాడ, కామారెడ్డి, మద్నూరు, దోమకొండ ఈ ప్రాంతాల్లో కూడా కనీస వేతనాలు 3 నెలల నుంచి వేతనాలు లేక కార్మికులంతా కూడా అప్పుల బారిన పడి ఇవాళ కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందుల పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉన్నారు. మరి కార్మికులకు మరి కనీస వేతనాలు ఇవ్వకుండా
వాళ్ళు 3 నెలలు గడుస్తున్నా కూడా అద్దె భవనంలో ఉంటూ స్కూల్ ఫీజులు కట్టలేక నిత్యావసర వస్తువులు కొనుగోలు లేక ఇవాళ ఉద్యోగ ఖాతాలు పెట్టుకొని మరోసారి అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ అత్యవసర విభాగమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలా, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసే వరకు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐ ఏజెన్సీ గతంలో స్థానికంగా ఉన్నటువంటి లీడర్ల అధికారంలోతోటి నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ వేతనాలు కూడా 5 కలిపి 8 మంది వేతనాలు తీసుకునేవాల్సి అవసరం వచ్చింది. కానీ మినిమం వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనం వల్ల ఇవాళ కనీసం రోజు కూలీకి పోతే 500 రూపాయలు వస్తాయి. మరి ఈ వేతనం సరైనది కాదు. కాంట్రాక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ డాక్టర్ కానీ చొరవ తీసుకొని ఈ వేతనాన్ని కూడా సమాన వేతనం ఇవ్వాలా. అదేవిధంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉండొద్దు. దీనివల్ల కూడా కార్మికులందరికీ ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టే అవకాశాలు లేని సందర్భం కనబడుతుంది. కాబట్టి అందరికి కూడా ఈఎస్ఐ పిఎఫ్ కట్టి ఇవాళ చూపించాలని చెప్పి ఈ కాంట్రాక్టర్ను డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మద్నూర్ డిప్యూటీ బస్వరాజ్ పాటిల్ అన్నారు. ఇందులో భాగంగానే సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మద్నూర్ మండల డోంగ్లే సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ బస్వరాజ్ పటేల్, సహకార సంఘం చైర్మన్ అశోక్ పటేల్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బస్వరాజ్ పటేల్ మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ఉండేందుకే ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి రైతు పండించిన శనగ విత్తనాలను కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని సూచించారు. ఇలాంటి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్, దిగంబర్, సెక్రటరీ వీరేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. డోంగ్లీ శాస్త్రి అశోక్ పటేల్ గారు ఈరోజు శనగ కొనుగోలు కేంద్రము ప్రారంభించబడింది. మరి ఈ 18 గ్రామాలు ఈ రైతులకు సోమవారం కానీ మంగళవారం నుంచి కొనుగోలు స్టార్ట్ చేస్తాం. మరి ఎవరెవరు ఇప్పుడు అందరూ టోకన్ గురించి రైతులు వచ్చి మరి సొసైటీలో మన సెక్రటరీ గారిని కానీ మాకు సందర్శించారు. మరి అందరూ అది ఏది ఉన్నా ఏది మరి ఎన్ని కుంటాలు ఎకరానికి మన 20 కుంటాలు దాకా ఒక రైతుకు కొనుగోలు చేస్తాం. లింగాపూర్ గ్రామంలోని శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వీర బ్రహ్మేంద్ర స్వామికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా చేపట్టారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీపతిచారి, సత్యంచారి, రాములుచారి, కృష్ణచారి తదితరులు పాల్గొన్నారు. ప్రజానికానికి అందరికి కూడా గంట 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 తన్నో వీర బ్రహ్మేంద్ర తన్నో తంతే ప్రచోదయాదో. శ్రీ గోవిందమ్మ సమేత పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క 5వ వార్షికోత్సవం. ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా ఈ యొక్క వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. లింగాపూర్ గ్రామంలో శ్రీ మహబ్రహ్మ సంఘంలో అన్ని రకాలుగా శాస్త్ర ప్రకారంగా స్వామివారికి ఈరోజు మహాగణపతి పూజ, పుణ్యావచనం, అంకురార్పణ, స్వామివారి గౌరవోత్సవం, ఆ యొక్క స్వామివారి యొక్క
కళ్యాణ కార్యక్రమాలు అంగరంగ వైభవపేతంగా స్వాములు కాంకరిగా నిర్వహించి స్వాముల కళ్యాణం మహావైభవపేతంగా శాస్త్ర ప్రకారంగా నిర్వహించడము సంఘ ఆధ్వర్యంలో మహావైభవపేతంగా ఈరోజు స్వామివారి కళ్యాణ అనంతరము స్వామివారికి హోమ కార్యక్రమాలు తదుపరి పూర్ణ కార్యక్రమాలు స్వామివారి ఉపవాసన ఆయక స్వామివారి అన్న కార్యక్రమం నిర్వహించి మహావైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణ శాస్త్ర ప్రకారం నిర్వహించి ఇటువంటి కార్యక్రమాలు సంపూర్ణ చేస్తున్నాము. స్వామి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.